ఏం నష్టం తెలుసునా నేను ఆపోయే పుక్క లాంజోడ కలరా దానించో చేయలేదురా సిసిల్ బందిరా సిసిల్ బంది ఏంద్రా నువ్వు ముట్టుకునేది ఈ అమ్మ నువ్వు సిసిల్ బంది అని బంది రైట్ బంది ఇప్పుడు వీడు రేట్లు పెట్టాడు ఏదేంద్రా అరే ఏంద్రా అప్పగారు రేట్లు పెట్టారు రేట్లకి మేము డబ్బుల కోసం పంపించాం 50,000 సరుకు కోసం పంపించాను కదా మేము ఆ కంపెనీ ఇట్లేదు అంటాడు కంపెనీ లంచలకు రేట్ ఎంత పెడతావు ఇక అది మాట్లాడండి మాట్లాడు మాట్లాడాయా మాట్లాడు అరే మాట్లాడు సార్ మాట్లాడుతున్నాడు సార్ విన్నారా ఎస్ఐఆర్ని పంపించండి సార్ కొంచెం ఎస్ఐఆర్ని పంపించండి రమ్మను ఎవరెవరు వస్తున్నారు అని ఇప్పుడు ఎస్ఐఆర్ వస్తున్నారు బాధ్యతలు అంజాక సంపద ఉంటే మోసం చేయడానికి లైసెన్స్ సరుకులు తీసుకొచ్చి దొంగ అమ్ముకుంటా డూప్లికేట్ సరుకులు అమ్ముకుంటా రేటు పెట్టారు 350 50,000 తెచ్చి పెట్టు పాంప్లెట్ తీసుకో పాంప్లెట్ అండి ఆ పాంప్లెట్ అండి కంపెనీ మెన్షన్ చేయాలి రేట్ అంతే చూపెట్టు ఎస్ఐఆర్ వస్తాను చూపెట్టు మీరు కంగారు పడుతుంది కస్టమరా అవును షాప్ లో కాదు కస్టమర్ బయట కౌంటర్ కదా కాకున్నంత వరకే అంతే అంతే సార్ మొత్తం అందరూ వస్తారు ఎవరు నేను చేస్తాను నువ్వు భగవంతు నుంచి వచ్చి ఈ అమ్మ సమ్మలో పుట్టినాడు నేను ఆగండి ఎవరు కదా సార్ నోరు జాగ్రత్త బూత్ రావద్దు నోట్ మాట్లాడడం నోట్ బూత్ రావద్దు నువ్వు పాలన చేసేది పాలన కమ్మల భూమి పుట్టారు ఇక్కడ నుంచి అయ్యా మాట్లాడతావు దొంగ దొంగ ఎందుక కాదు పక్క రేటు అది కాదు రేటు తగ్గించి అమ్ముతున్నామని గొడవ చేస్తారు పక్క నువ్వు ఇక్కడ వాళ్ళు కాదు పక్కన షాప్ ఉన్నారా అది కాదు పక్క షాప్ కదా రేట్ తగ్గించాలని గొడవ అవుతున్నాయి ఏ రేట్ తగ్గించారు మొన్న నిజంగా నీ షాప్ కూలిపోయింది పెట్టింది స్టాండర్డ్ కంపెనీ పాంప్లెట్ పెట్టా పాంప్లెట్ పెట్టా పాంప్లెట్ ఏ మందులను పెట్టకుండా నువ్వు ఎటు వచ్చాడు అని చెప్పేసి స్టాండర్డ్ కాదు మీరు దౌర్జన్యం